ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాను. గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతిరోజు వాగ్దానం అనేది ఆచారపూర్వకంగా ఎంత మాత్రమో మీకు అందించట్లేదండి మేము. ఎందుకంటే వాగ్దానమైన వాక్యమైన అది ఏదైనా సరే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యంలో నుండి, బైబిల్లో నుండి ప్రతిరోజు ఒక్కొక్క మాట ద్వారా, ఒక్కొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని మేము మిమ్మల్ని మీరు వాక్యము చేత ఆదరింపబడాలన్న ఆశతోనే ప్రతిరోజు ఈ వాక్యపు యొక్క వచనాలని మీ ముందట పెట్టడం అనేది జరుగుతూ ఉందండి. ఆచారం అని కాదు కానీ, ఎందుకంటే ఏదో ఒక పూర్వకంగా, ఎందుకంటే లోకంలో మనం ఎన్నిటినో చూస్తూ ఉంటాము కాబట్టి ఎన్నిటినో చూసి కొందరు భయపడతారు, కొందరు అధైర్యపడతారు. ధైర్యం కలిగి ఇంకా లైఫ్ మీద ఆశలు కోల్పోయిన వారిని ఇంకా ముందుకు నడిపించడానికి ఈ వాగ్దానాల పూర్వకంగా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడండి. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుతున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీ క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి. ఆమె చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడి వచ్చి మనకు అందించున్నాడు. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, ఎన్నో దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి, కానీ అవన్నీ క్రీస్తునందు మనకు అవును నిజమే కదా అన్నట్టుగా ఉన్నవి అని దేవుని యొక్క వాక్యం అనేది మనకు సెలవిస్తూ ఉన్నదండి. నిజంగా ప్రతిరోజు మనం ఈ వాగ్దానాలు వింటున్నాం కదండి. వాగ్దానాలు అవి మనం జస్ట్ విని ఇలా వదిలేసుకోవడం కాదు, కానీ అవన్నీ దేవునిలో మనకు నిజంగానే ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరింది అన్న సంతోషాన్ని మీరు పొందుకోవాలని మేము ఎంతగానో ఆశిస్తున్నాము. దేవుడు కూడా ఆశిస్తున్నాడు. వాగ్దానాలన్నీ నిజంగా మాటల మట్టుకు కాదు, కానీ క్రియాపూర్వకంగా మీ జీవితంలో అవును అన్నట్టుగా ఉండాలి అని అంటే క్రీస్తునందు మీరు ఉండాలి. వాగ్దానం కింద వచ్చి ప్రతి కండిషన్ మీరు యాక్సెప్ట్ చేస్తేనే ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క వాగ్దానాన్ని, ఆ బ్లెస్సింగ్ అనేది మీ లైఫ్లో మీకు ఇస్తాడు అనండి. అలా ఇవ్వాలని దేవుడు మీ విషయంలో అనుకుంటున్నాడు. కాబట్టి ప్రతి వాగ్దానాన్ని దేవుడు మీకు అందిస్తున్నాడు. అవును, వాగ్దానాలన్నీ మనం వింటున్నాము, కానీ మన లైఫ్లోకి వచ్చేసరికి వాటిని మనం విడిచిపెట్టేస్తున్నాము, వాటిని మర్చిపోతున్నాము. కానీ చేస్తాను, ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకోండి. అప్పుడు దేవుడు నిజంగా నన్ను ఆశీర్వదిస్తాడు అన్న విశ్వాసం మీలో ఉంటే క్రీస్తునందు ఆ దినం ఖచ్చితంగా మీరు చేసిన కష్టార్జితానికి ఆశీర్వాదం అనేది కలుగుతూ ఉంటుంది. అంటే విన్న వాగ్దానం అనేది విడిచిపెట్టడమే కాకుండా, కేవలం వినువట్టుకు మాత్రమే కాకుండా లైఫ్లో ఆ ప్రతిఫలాన్ని చూసే అవకాశాన్ని కూడా దేవుడు మనకు ప్రతిదినం అందిస్తాడు. మరి ఒక్కసారి పరిశోధించుకోండి. ఇన్ని రోజుల వరకు మీరు వాగ్దానాలు వింటున్నారు కదా, ఆ వాగ్దానంలో కనీసం కొన్నైనప్పటికీ కూడా మీ లైఫ్లో అవును అన్నట్టుగా ఉన్నాయా? మీ లైఫ్లో నిజంగా దేవుడు నాతో మాట్లాడాడు, అవును దేవుని యొక్క మాట సత్యమే, దేవుని యొక్క వాక్యం సత్యం, ఈరోజు దేవుడు నా విషయంలో, నా జీవితంలో దాన్ని నెరవేర్చాడు అన్నట్టుగా ఉంటే నిజంగా మీరు క్రీస్తునందు ఉన్నట్టండి. ఇంకా అనేకమైన ప్రతిఫలాలు మీ విశ్వాస జీవితంలో ఈ వాగ్దానాలు, మీరు ప్రతిరోజు వింటున్న వాగ్దానాల ద్వారా మీ విశ్వాసాన్ని బట్టి మీరు పొందుకోబోతున్నారు. అట్టి కృపని దేవుడు మీ అందరికీ అందించినగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని మాకు అందించినందుకు నీకు వందనాలు. ఎన్నో వాగ్దానాలు వింటున్నాము, కానీ ఆ వాగ్దానంలో ఉన్న సారాన్ని మేము మా లైఫ్లోనికి నిజంగా రిసీవ్ చేసుకోలేకపోతున్నాము. కానీ ఇక ముందు తండ్రి, నీలో తండ్రి ఆ వాగ్దానాలన్నీ అవును నిజమే, ఇది నా జీవితంలో చేశాడు దేవుడు అని ప్రతి ఒక్కరూ రియలైజ్ అవుటకు సహాయం చేయండి. అలాంటి కార్యాలను మీరు జరిగించండి. కేవలం మాటల మట్టుకు మాత్రమే కాకుండా, కేవలం వాగ్దానాల మట్టుకు మాత్రమే కాకుండా, క్రియారూపకంగా తండ్రి క్రియలు చేయ విషయంలో నీవు శక్తి సంపన్నుడవని తండ్రి నా దేవ ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి. నీవు చేసిన మేలలో దేన్ని మరవకుండా ప్రతి ఒక్కరు తండ్రి వాటిని జ్ఞాపకము చేసుకుంటూ నేను స్తుతించుటకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క వాగ్దానం అనేది నెరవేర్చబడుటకు సహాయం చేయమని మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.